కేపీహెచ్పీలో దిగజారుతున్న సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఒకరేమో 5,000 అంటున్నారు, ఇంకోరు 8,000 అంటున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దీంతో పాటు మా దగ్గరే జాయిన్ అవ్వండి అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ని పిఆర్ అంటే కొంతమంది అక్కడి నుంచి పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి మేము తక్కువకి ఇప్పిస్తాము, మన దగ్గర జాయిన్ అయిపోండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళు 10,000కి ఇస్తుంటే మేము 2,000కి ఇస్తాము, మేము 3,000కి ఇస్తామని చెప్పి వచ్చే స్టూడెంట్స్ని పేరెంట్స్ని ఈ విధంగా దిగజారిపోయిన కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్. అండ్ దీంతో పాటు జాయిన్ అవ్వకముందు ఒకలాగా, జాయిన్ అయిన తర్వాత చాలా మాటలు మారుస్తూ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కేపీహెచ్పీలో మరింత దిగజారుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అమీర్పేట అనేది ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ లో స్టూడెంట్స్ వెళ్ళడం అనేది చాలా కూడా తగ్గిపోయింది. అందరూ కేపీహెచ్పీకి వెళ్తున్నారు. సో అందుకనే మార్కెట్ అంతా కూడా కేపీహెచ్పీ మూవ్ అయింది. అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఇక్కడికే మూవ్ అయ్యాయి. అండ్ డెఫినెట్లీ మాదాపూర్ లో కూడా అంత ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు లేవు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మీరు నమ్మి మోసపోవద్దు. ఈవెన్ దో నేను చెప్పినా కానీ, ఇంకొకరు చెప్పినా కానీ, ఎవరు చెప్పినా, ఏ యూట్యూబ్ ఛానల్లో పెట్టినా, లేకపోతే ఏ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, లేకపోతే మీరు ఎక్కడ చూసినా, యాడ్స్ చూసినా, ఏం చూసినా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, చెప్పేది నిజమా కాదా అనేది ఖచ్చితంగా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం, రెస్పాన్సిబిలిటీ మీకుంది. ఎందుకంటే మీ కెరియర్ మీ చాయిస్, మీ గురించి మీలాగా ఎవరు ఆలోచించరు. ఓకే, సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. సో అందుకనే మీరు జాయిన్ అయ్యేటప్పుడు 1కి 10 సార్లు నిజమా కాదా అని క్రాస్ వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, టైం, కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటది. ఇప్పుడు ఏమైతుంది, ఒక దగ్గర కోర్స్ జాయిన్ అవుతారు, కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు అరే కోర్స్ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందంట, వాళ్ళు కోర్స్ సరిగ్గా చెప్పరు, క్లాసులు సరిగ్గా జరగవు, డౌట్స్ అసలు క్లియర్ చేసే వాళ్ళు ఉండవు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉండవు, అసలు క్యాంపస్ అక్కడ మీకు అసలు జాబ్ అసిస్టెన్స్ అనే పేరే కానీ అసలు కనీసం ఒక్క జాబ్ అంటే ఒక్క ఇంటర్వ్యూ కూడా పెట్టించరు. సో ఇలాంటి పరిస్థితుల్లో తెలియకుండానే కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి అరే నాకు ఇంకా జాబ్ వస్తుంది అనే కాన్సెప్ట్లో ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి టైము, మీ కాన్ఫిడెన్స్ ఇదంతా కూడా మీరు లాస్ అవుతారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. కేపీహెచ్పీలో ఇంకా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకా ముందుకెళ్తే కొంతమంది ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ కొంచెం అట్రాక్టివ్ గా ఉండే వాళ్ళని ఫ్రంట్ ఆఫీస్ లో పెట్టి అడ్మిషన్లు చేపిస్తా ఉన్నారు. యూ కెన్ అండర్స్టాండ్ అట్రాక్టివ్ అంటే ఎలా అనేది. చాలా స్వీట్ గా మాట్లాడుతూ సో ఏదో అబద్ధాలని చెప్పి మీ అడ్మిషన్ కోసం ఇలా చేస్తా ఉన్నారు. ఇంకా దిగజారుతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ కెరీర్ గురించి ఆలోచించుకోండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.